హాయ్ దిస్ వన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఈరోజు అయితే మా ఫస్ట్ మ్యారేజ్ 1 month అవుతుంది. సో ఫస్ట్ మంత్ కాబట్టి ఇట్లా అనేసి టెంపుల్కి వెళ్దామని, మన రత్ననారాయణ టెంపుల్ ఉంది కదా, సో అదికి వచ్చేసాం. సో నవ్వుతుంది మనం వీడియో చేస్తుంటే. సో నేను సిగ్గుపడుతుండే అనమాట. మన కారు వచ్చేసి మనం పెద్ద టెంపుల్కి అయితే వెళ్దాం. ఇప్పుడు రత్నాలయం చూపిస్తా. ఫస్ట్ టైం అనమాట, నేను కూడా ఎక్కువ పోలేదు. ఏదో ఇప్పుడు చిన్నప్పుడు పోయినా, స్కూల్లో ఉన్నప్పుడు పోయినా, వాళ్ళు ఇప్పుడు పోతున్నాం. దా ఇంకొస్తుంది వెళ్ళని, అది కూడా భయపడుకుంటూ వస్తుంది. ఎంట్రన్స్ అట్లా వెళ్ళాలి. పార్కింగ్ అయితే ఇవన్నీ ఉంటాయి. ఇట్లా అక్కడ మన కార్ ఇవన్నీ ఉంటాయి. అయితే వెళ్దాం లోపలికి. సో లోపల ఎంట్రన్స్ అయితే ఇట్లా వెళ్తున్నారు లోపలికి. అక్కడ చుట్టూ చెట్లు ఉన్నాయి, అక్కడ కొబ్బరి చెట్లు అది ఇవి. సో ఇక్కడ కూర్చోడానికి అవన్నీ ఉన్నాయి. ఇలానే వెళ్ళాలి లోపలికి. టెంపుల్ బాగుంది. టెంపుల్ అయితే అంటే ఇంక లోపలికి వెళ్తుంటే బాగుంది. అయ్యో చూడు ఎట్లా అనిపిస్తుంది. ఓ స్టార్టింగ్ అయితే ఇలా ఉంది. ఇక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళాలి. ఇలా అట్లా వెళ్ళందా అడు స్టెప్స్. ఈ మంత్ 29 బ్రహ్మోత్సవాలు అండి. అయితే పూజ అయిపోయినాక ఇట్లా ఉన్నా. పూజ అయిపోయినాక ప్రసాదం తీసుకొని ఇస్తారు. మనకైతే ప్రసాదం ఇట్లా ఇస్తారు తినాక. ఇప్పుడు దర్శనం అయిపోయింది. అక్కడ ఉండే టెంపుల్ లోపల ఉంటాయి వెంకటేశ్వర స్వామి. సో చాలామంది వెళ్ళి సల్జాపచ్చు దగ్గర వెంకటేశ్వర చాలా బాగుంటాయండి. సో లోపల కూడా చాలా పీస్ఫుల్గా ఫ్రీగా మంచిగా ఉంది. తిండి పోయి ఇంకా కూర్చుంది. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే అక్కడ వినాయకుడి టెంపుల్ ఉంటుంది, చూసుకోవచ్చు. అక్కడ తర్వాత మళ్ళీ ఇటు పోతుంది హనుమాన్ టెంపుల్ ఉంటాయి. మనం ఇట్లా వెళ్ళాలి. బాగుంది టెంపుల్ అయితే. లోపల చెట్లు అవన్నీ అయితే ఉంటుంది అనుకున్నా. గుడి నా చిన్నగా ఉంటుంది అనుకున్నా, పెద్దగా ఉంటుంది అనుకున్నా అంతే. సో అన్నది అయితే పూజ అయిపోయింది. పూజ అయిపోగానే బయటకు వచ్చినాము. స్నాప్ తీసుకుంటుంది. స్నాప్ మనం అయితే కూడా వెళ్దాం. ఇక్కడ విష్ణు ఇట్లా వాటర్లు ఉంటాడు, చూపిస్తా. ఇక్కడ చూడండి. ఇప్పుడు వాటర్లు వాళ్ళకి వాటర్ తీసి ఏదో చేస్తారు. అప్పుడైతే ఫుల్ వాటర్ ఉండి ఇట్లా ఉంటుండే విష్ణుదేవుడు. అక్కడ టెంపుల్ అక్కడ టెంపుల్ అయితే అక్కడ ఉంటుంది పైన. హనుమాన్ టెంపుల్. ఇలా వెళ్ళి ఇక్కడ ఏముంది కానీ కొన్ని అయితే ఇక్కడ సైడ్ ఉంటాయి, ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇక్కడైతే తీసి కూర్చున్నాం. అసలు ప్రశాంతంగా మంచిగా ఉంది. ఇదైతే వెళ్దాం. ఆమె నవ్వుతుంది. అది కెమెరా ముందు రావాలంటేనే భయపడుతుంది. ఇంకా కొంచెం టైం పడుతుంది. కొంచెం ముందు వచ్చి మాట్లాడాలంటే కొంచెం టైం పడుతుంది అనమాట. సో చూద్దాం, ఇంకా ఎన్ని రోజులు టైం పడుతుంది చూద్దాం. ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం యాదగిరిగుట్టకి వెళ్దాం అనుకుంటున్నాం. సో చూస్తూ అవి కూడా అట్నే రత్నైన తర్వాత మనకు ఇక్కడ మైసముద్రాలు, కట్ట మైసముద్రాలు ఉంటుంది శ్రావణపేటలో. సో అక్కడికి వచ్చేసాం. ఇక్కడ కూడా పూజ అయిపోయింది. మంచిగా అనిపించింది ఈరోజు. చాలా అంటే చాలా వెదర్ కూడా కూల్గా ఉంది, బాగుంది. అసలు చాలామంది వెళ్ళొచ్చు. ఇక్కడ బ్యాగ్ చదువుకుంటుంది. సో వీట తీయనికంటే కొంచెం భయపడుతుంది. సో ఇలా అయితే యాదగిరిగుట్ట కాడ అయితే ఆమెతో మాట్లాడిస్తా. సో మనం అయితే ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చి డ్రెస్ పైన రెడీ అయ్యి మళ్ళీ కొంచెం తినేసి అయితే మళ్ళీ యాదగిరిగుట్టకి అయితే పోదాం అనుకుంటున్నాం. చూద్దాం మళ్ళీ యాదగిరిగుట్ట పోదామా లేకపోతే ఎలా అవుతుందో చూడడానికి. ఈరోజు అయితే యానివర్సరీ అని ఒక గిఫ్ట్ ఇచ్చింది. ఇంతకుముందుకు ఇప్పుడు ఫస్ట్ మంత్ మ్యారేజ్ అయ్యి మనకు ఇంకో గిఫ్ట్ ఇచ్చింది. ఇంతకుముందు మొన్న నా బర్త్డే అయింది. బర్త్డేకి కూడా ఒక గిఫ్ట్ ఇచ్చింది. గిఫ్ట్ ఇలా ఏముందో చూద్దాం. ఇంకా ఆమె సిగ్గుపడుతుంది. అసలు లేదు దగ్గరికి చూసి చెప్తాను నేను. ఇంకా మనం అయితే యాదగిరిగుట్ట వద్దాం అనుకున్నాం కదా. సో యాదగిరిగుట్టకి అయితే కనిపిస్తుందా? ఓ అక్కడ యాదగిరిగుట్ట ఉందా? అక్కడ యాదగిరిగుట్ట. సో దాని దగ్గర ఇక్కడ చెరువు అది ఉంటుంది. సో మనం ఇంకా చూసుకోవచ్చు. నరసింహస్వామి ఒక్కొక్క అవతారం అది ఉంది. సో ఏంటంటే
మనం ఇప్పుడు గుట్టకు పోతే దర్శనం రష్ ఎక్కువ ఉందనేసి నేను గుట్టకి అయితే పైకి అయితే వెళ్తలేను. ఇప్పుడు మా అంత వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే డ్రాప్ చేస్తాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి దాని తర్వాత నేను మన ఇంటికి ఇప్పుడు మా అంత వాళ్ళ ఇంటికి వెళ్ళి దాన్ని అక్కడ డ్రాప్ చేసేసి నేను ఇంటికి వెళ్తాను అనమాట. సో చూసుకోవచ్చు అబ్బాయి ఇంటికి ఇట్లయినా హెల్మెట్ పెట్టుకుంటే ఇక అట్లా అనమాట. బైక్ తీసుకొని వచ్చిన ఇంతకుముందుకి ఏమో మనం కార్ తీసుకున్నాము, వీడికైతే బైక్ తీసుకొని వచ్చిన. సో ఇప్పుడు ఇక్కడనైతే గుట్టకి వెళ్తుంటే లొకేషన్ ఉంది, సూపర్ ఉన్నాయని చూపిస్తాను చూడండి. సో చూసుకోవచ్చు ఇక్కడ అన్ని డిజైన్గా అది పెట్టి మన హెల్మెట్ బ్యాగ్ ఆడ పెట్టిన మస్తున్నాయి అసలు. అంతా ఇట్లా పోతుంది ఇవన్నీ. ఇక్కడ బాతులాగా డిజైన్, ఇక్కడ నరసింహస్వామి అవి అవతారాలు ఈ నుంచి అందాక అవన్నీ ఉన్నాయి. ఈ బాతులాగా బాగా డిజైన్ చేసారు ఇవైతే. చెరువు మన గుడి అయితే అక్కడ కనిపిస్తుంది, చూసుకోవచ్చు. నేను చూపిస్తా గుడి. అదిగో నరసింహస్వామి టెంపుల్. మమత స్నాప్ పెట్టుకుంటుంది. మమత ఏం చేస్తున్నావు? నన్ను తీస్తుంది. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం వీడియో తీస్తున్నావు? నువ్వు వస్తున్నా అని చెప్తున్నా. సో మనం అటు ఇటు తిరిగినాం కదా, కొంచెం రిలాక్స్ అవుతాం. కొంచెం అన్నం తిని కనేసి ఇక్కడ మన భువనగిరి దగ్గర ఫుడ్ ఫ్యాక్టరీ సో ఫుడ్ ఫ్యాక్టరీ అనే ఒకటి ఉంటుంది. సో అక్కడికి వచ్చినాం. అక్కడ కొంచెం ఆర్డర్ చేసినాం. ఆర్డర్ చేసి ఇదేంది ఫుల్ ఫిష్ అని ఒక గేమ్ ఇచ్చారు. ఇక్కడ జాన్సలే మేము ఇద్దరు ఆడాలి, కాకపోతే నేను చూపిస్తాను జస్ట్ మీరు చూడనీకి అనేసి. సో అది మనం చెప్పింది ఒకటి ఏంటంటే ఏం చెప్పినాం, గార్లిక్ బటర్ నాన్ ఒకటి చెప్పినాం. మళ్ళీ పన్నీర్ టిక్కా మసాలానా ఏది పన్నీర్ మసాలా బటర్ ఏదో చెప్పినాం, పన్నీర్ గదే చెప్పినాం. సో అదనమాట. ఇప్పుడు అది రాగానే ఎలా ఉందో చూపిస్తాం మేము. అంతలోపు అయితే అది ఆడుకున్నాం. ఇంకా మనం చెప్పినది వచ్చింది, మనం తినేసి ఇంకెళ్తాం. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి. ఇంకా ముందు ఇద్దరం కలిసి ఇంకా మంచి కంటెంట్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. సో మీ సపోర్ట్ ఇలా ఉండాలి. సీ యూ.